పీకాక్ ఫెదర్స్ రియల్ లాగా చేయించారు, డేర్ వర్క్ చేయించారండి. బటర్ఫ్లై కూడా ఈ విధంగా వచ్చింది. 1 year బేబీకి ఫస్ట్ బర్త్డే. ఇది చినాన్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది క్లియర్ అయితే. సో ఇది ప్యానల్ ఫ్రాక్ అండి. ప్యానల్స్ అంటే సింపుల్ గా డిజైన్ చేయించుకున్నాను, లైవ్ లోనే షూట్ చేస్తున్నాము. హలో అండి, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. మనం ఇవాళ చిన్మయి ఫ్యాషన్స్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ 4కి 5కి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ షాప్కి వచ్చాము. వీళ్ళది ఎక్స్క్లూజివ్గా బొటీక్ మషిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. లైవ్లో మేమైతే షూట్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ మదర్ డాటర్ కాంబోస్. ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్ మనం షూట్ చేసి పోస్ట్ చేసాము. స్టిల్ అవే ఆర్డర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఎప్పుడో చూసిన వాళ్ళు అంటే ఆ వీడియో ఉంటూనే ఉంటుంది కదా యూట్యూబ్లో. సో స్టిల్ అది వెళ్తూనే ఉన్నాయి, కొత్త మందికి రీచ్ అవుతుంది, ఆర్డర్స్ వస్తూనే ఉంటాయంట. సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా కస్టమర్ ఆర్డరే, డిస్పాచ్ అయిపోతుంది ఇవాళ, త్వరగా రండి మేడం అన్నారు, అందుకే వచ్చి షూట్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, రాణి పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. కలర్ మ్యాచ్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు బ్రైట్గా. ఇది 1 year బేబీకి ఫస్ట్ బర్త్డేకి వీళ్ళు ఆర్డర్ చేయించుకున్నారు. ఇదేంటంటే పింక్ యోగ్ పార్ట్లో వస్తుందండి, నెట్ ఫ్యాబ్రికే. ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే. ఇక్కడ లేస్ అటాచ్ చేశారు కొంచెం హైలైట్ చేయడానికి. ఇది ఒక లేయర్ అండ్ లోపల మళ్ళీ 2 layers ఉన్నాయి. సాటిన్ ఫ్యాబ్రిక్, లోపల క్యాన్ మళ్ళీ కాటన్ లైనింగ్. టోటలీ బేబీకి కంఫర్టబుల్గా అండ్ గుచ్చుకోకుండా ఉండడానికి ఇన్ని లేయర్స్ వేశారు. అండ్ కొంచెం బబ్లీగా కనిపించడానికి లోపల క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 1 year బేబీ కంటే ఈజీగా 2-3 years వరకు వచ్చేస్తుంది. సేమ్ ఇదే కాంబినేషన్లో మదర్కి కూడా హాఫ్ సారీ డిజైన్ చేశారు. ఇది లెహెంగా అండి, డై చేయించారు. ఫ్యాబ్రిక్ అయితే మనకి ఈ కాంబినేషన్లో రాదు, సింగిల్ టోన్లోనే వస్తుంది. వీళ్ళు వైట్ కలర్ తీసుకొని దాన్ని డై చేయించారు. లెహెంగా అనమాట, గ్రీన్ పింక్ కింద లేస్, ఇది లోపల మళ్ళీ ఇంకొక లేయర్ అండి. మొత్తం గేజింగ్ చేయించారు. సాటిన్ లైనింగ్ ఒకటి, లోపల మళ్ళీ ఉంటుంది అనమాట కాటన్. మదర్ దానికైతే క్యాన్ రాలేదు, ఇన్ కేస్ మీకు కావాలంటే ఆర్డర్ మీరు చేస్తారు. ఇది బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి. పర్ఫెక్ట్ మదర్ డాటర్ కాంబినేషన్, లెహెంగా అండ్ బ్లౌజ్ ఇది. దీనికి దుప్పట్టా వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీనికి దుప్పట్టా వచ్చేసరికి ఇలా ఉంటుందండి. దీన్ని కూడా డ్యువల్ టోన్ చేయించారు, డ్యువల్ కాంబినేషన్లో హాఫ్ అండ్ హాఫ్ లుక్ వస్తుంది. మంచిగా డై చేయించారు పర్ఫెక్ట్గా అదే కలర్ వచ్చేలాగా చినాన్ ఫ్యాబ్రిక్ మీద. ఇది ఒక కాంబినేషన్. దీంట్లో ఫాదర్ది కూడా డిజైన్ చేయించారండి. ఫాదర్ది కుర్తా పింక్ కలర్లో, ఇది చినాన్ ఫ్యాబ్రిక్, ఎలిఫెంట్ కాంబినేషన్తో వచ్చింది. పర్ఫెక్ట్ పింక్, రాణి పింక్లోనే. ఇది కంప్లీట్ ఫ్యామిలీ కాంబో, మదర్కి డాటర్కి అండ్ ఫాదర్కి చేయించారు. సో ఇది ఇంకొక కాంబినేషన్ అండి, రెడ్ కలర్లో ఇంకొక ఆర్డర్. ఇది కూడా బటర్ఫ్లై థీమ్తో చేయించారు. ప్యానలింగ్ లాగా విడిగా ప్యాచ్ అనుకోవచ్చు, విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి ఇలాగా సర్కిల్ డిజైనింగ్ చేయించి లేస్ అనమాట. ఇది పిన్ టు పిన్ కటింగ్ చేసి ఈ షేప్స్లో వీళ్ళు ఇక్కడ అప్లిక్ వర్క్ చేయించారండి. బటర్ఫ్లై కూడాను ఇవంతా ఇలా రావాలి అంటే మళ్ళీ కాల్చి తీయాలి. ఈ పర్ల్స్ తోటి స్టిచ్చింగ్ చేయించారు. ఇక్కడ ఈ విధంగా బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి. ఇది యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్ లుక్లో చేయించారు, మదర్ డాటర్ కాంబో. ఇది కిడ్ ఫ్రాక్ అండ్ మదర్ది వచ్చేసరికి సేమ్ కైండ్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్, రెడ్ కలర్లోనే. ఇది లాంగ్ ఫ్రాక్ అండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ప్యూర్లీ ప్రాపర్ రెడ్ కలర్, చిల్లీ రెడ్ అనుకోవచ్చు. యోగ్ పార్ట్లో కూడా నెట్ ఫ్యాబ్రికే, కాకపోతే సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అండ్ కిందంతనేమో ఫ్లేర్ పెద్దగా వచ్చింది, చాలా పెద్దగా వస్తుంది. లోపల 2 layers యూస్ చేశారు, సాటిన్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ యోగ్ పార్ట్ వరకు కూడా కాటన్ యూస్ చేశారు. జిప్స్ కానీ స్లీవ్స్ అన్నీ ప్రాపర్ స్టిచ్చింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ అవుట్ స్టాండింగ్ పీస్ అని చెప్పచ్చు. ఇవన్నీ రియల్ పీకాక్వి ఏమంటాం మనము, నెమలి పించాలంటాం చూడండి, అవి పీకాక్ ఫెదర్స్ రియల్గా తీసుకొచ్చారు. బాబా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ చాలా, అంటే ఫ్రాక్ అంతా కవర్ అయిపోయేలాగా చేయించారు. బేబీ అలా వాక్ చేస్తుంటే కంప్లీట్ ఒక పీకాక్ నడుస్తున్నట్లే ఉంటుంది, అలా ఉంది. కలర్ కూడా సేమ్ అదే తీసుకున్నారు, పీకాక్ బ్లూ తీసుకున్నారు. అండ్ ఇక్కడంతా పీకాక్ ఎంబ్రాయిడరీ చేయించారండి, మగ్గం వర్క్. ఇది ఎంబ్రాయిడరీ కాదు, పర్ల్స్ తోటి
హ్యాండ్స్కి కూడాను అదే థీమ్తో పర్ల్స్ ఇచ్చారు. నార్మల్గా నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం కదా, బట్ ఇక్కడ పర్ల్స్ యూజ్ చేశారు. నిజంగా ఒక పీకాక్ కలర్, అంటే పీకాక్ నడుస్తున్నట్లు ఉంటుంది. ఇది బేబీ నడుస్తుంటే ఇది ఈజీగా ఒక 2 years పాపకు వచ్చేస్తుందండి ఫ్రాక్. సో ఇది ప్యానల్ ఫ్రాక్ అండి. ప్యానల్స్ అంటే మనకి ఇలాగా కలీ స్టైల్లో ఉంటాయి, అన్ని విడివిడిగా స్టిచ్చింగ్ చేసి తర్వాత జాయిన్ చేస్తారు లోపల నెట్ యూజ్ చేసేసి. దీని మీద కూడా 3D స్టైల్లో ఫ్లవర్స్ తీసుకున్నారు. అంతా కటింగ్ చేసి ఫ్యాబ్రిక్లో ఇక్కడ స్టిచ్చింగ్ చేయించారు. మళ్ళీ హ్యాండ్స్ కూడా బటర్ఫ్లై కైండ్ ఆఫ్ స్లీవ్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యానల్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. రా సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది నెట్ కాదు. ఈసారి మనకి ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో డిజైన్ చేయించారండి. అంటే మనం ఏ ఫ్యాబ్రిక్లో ఉన్నా చేయొచ్చు అని మీకు ఒక శాంపుల్గా చూపిస్తున్నాము. సో ఇదేంటంటే జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్, స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసింది. కిందంతా రోజ్ ఫ్లవర్స్ టైప్లోనే రోల్ చేసి స్టిచ్చింగ్ చేయించారు. దీనికి నిజంగా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్క రోజుని ఆ కైండ్ ఆఫ్లో కట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి కదా. ఫ్రాక్కి ఫ్రంట్ వచ్చింది రోజెస్, బ్యాక్ సైడ్ కూడా వచ్చాయి. ఇలా వస్తుంది అనమాట ఫ్లేర్. అయితే చాలా బాగుంది, చాలా దగ్గరగా ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా హెవీగా ఉన్నాయి. అదే హైలైట్ చేస్తూ షోల్డర్స్ దగ్గర కూడా ఇచ్చారు 2 roses, ఫ్రంట్ చిన్న బో, అండ్ ఇది కర్దన డీటెయిలింగ్ అనమాట ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు డాటర్ది చూసాం కదా రోజ్ డ్రెస్, దాంట్లోనే మదర్ది అనమాట. వీళ్ళు నెట్ కాకుండా కొంచెం స్పేస్ సిల్క్లో చేయించుకున్నారు, లైట్గా ఉంటుందని క్యారీ చేయడానికి. ఇది మదర్కి లెహెంగా చేయించుకున్నారు వాళ్ళు, క్రాప్ టాప్ లెహెంగా. ఇది బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. బేబీ దానికి యోగ్ పార్ట్లో ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో సేమ్ అదే మదర్కి బ్లౌజ్కి తీసుకున్నారు. లెహెంగా విషయానికి వస్తే 2 layers తీసుకున్నారు. ఇది మళ్ళీ ఇది ఒక లేయర్ వస్తుందండి, లోపల ఇంకొక లేయర్ ఉంటుంది. 2 layers చాలా ఫ్లేరీగా ఉంటుంది ఫ్రాక్. ఇది లెహెంగా. మీకు వద్దు ఫ్రాకే కావాలన్నా అలా కూడా చేసేస్తారు. సో ఏదైనా వీళ్ళ చేతుల్లో పనే కాబట్టి మీకు కావాల్సినట్లుగా నచ్చినట్లుగా డిజైన్ చేయించేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్లో నెటెడ్ ఫ్రాక్. ఇదేంటంటే మనకి సీక్వెన్స్ తీసుకున్నారు, సింపుల్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది. వర్క్ ఏదైతే ఎక్కువ పడుతుందో స్టిచ్చింగ్కి అవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి, టైం టేకింగ్ కాబట్టి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్గా సీక్వెన్స్ వస్తుంది. మళ్ళీ రోజ్ ఫ్లవర్ టైప్లో ఇలా ఫ్లవర్ కటింగ్ చేయించారు. ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్. సో ఇట్ సైడ్ కూడా 2-3 ఫ్లవర్స్ యాడ్ చేశారు హైలైటింగ్ కోసం. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రాక్కి. చాలా రాగా ఉంటుందండి వీడియో అంతా, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ యూనిట్లోనే లైవ్లోనే షూట్ చేస్తున్నాము, అందుకే మీకు ఇంత తక్కువ ప్రైసింగ్లో కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇంకొక విషయము, లోపల మార్జిన్స్ కూడా ఉంటాయి మీకు ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఒక 2 years వరకు కూడా ఈ బేబీకి ఫ్రాక్ యూజ్ చేయొచ్చు. రెడీమేడ్లోకి వెళ్ళారనుకోండి, ఎండ్ ఉంటుంది, ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేస్తారు, జస్ట్ ఆ ఏజ్ వరకే యూజ్ చేయగలము. నెక్స్ట్ 1 inch పెంచుకుందామన్నా కుదరదు, అవి మీరు వేలు పెట్టుకున్నా వేస్ట్ అయిపోతాయి. ఇది మదర్ది అండి, సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మదర్ ఫ్రాక్ తీసుకున్నాము. సీక్వెన్స్ వస్తుంది నెట్ యోగ్ పార్ట్ మీద, రిమైనింగ్ అంతా వచ్చేసి ప్లెయిన్ అనమాట. వీళ్ళు కొంచెం సింపుల్గా డిజైన్ చేయించుకున్నారు. 2 layers వస్తాయి నెట్ అయితే. బ్యాక్ ఇలా ఓపెన్ వస్తుంది, బ్యాక్ కీ హోల్ లాగా, అండ్ జిప్ వచ్చేస్తుంది. ఎల్బో స్లీవ్స్ అండి. సో కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది మదర్ది డాటర్ది. ప్రైజింగ్ గురించి ఒకసారి మీరు డీటెయిల్గా వాట్సాప్లో అడగచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీకు ప్రైజింగ్ ఏంటి అనేది స్క్రీన్ షాట్ తీసుకుని అడిగేస్తే మదర్ది డాటర్ది కాంబినేషన్ ప్రైజెస్ చెప్తారు. మీకు ఇదే కలర్ కాకపోయినా వేరే కలర్లో అయినా చేస్తారు. సో ఇది 1 more ఫెదర్ ఫ్రాక్ అండి. మనము ఇందాక పికాక్ ఫెదర్స్తో చూపించాం కదా, ఇది బర్డ్ ఫెదర్స్, రియల్ బర్డ్ ఫెదర్స్ అనమాట. విడిగా అయితే ఈ కలర్లో రావు, బట్ వీళ్ళు డై చేయించినట్లున్నారు. ఇవి కూడా ఫ్రాక్ అంతా అదే ఫెదర్స్, షోల్డర్స్ దగ్గర కూడా ఫెదర్స్ హైలైట్ చేశారు. వీళ్ళు మేబీ ఈ థీమ్ అడిగినట్లున్నారు, అందుకే ఇలా డిజైన్ చేయించారు. యోగ్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే నార్మల్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద లేయర్ వైజ్ ఇలా ఫెదర్స్ యాడ్ చేశారనమాట ఈ లుక్ రావడానికి. ఇది షార్ట్ ఫ్రాక్ 1 more అండి. సో ఇది వచ్చేసి లావెండర్ అండ్ బ్లూ కాంబినేషన్, రొటీన్ కలర్ కాకుండా కొంచెం యూనిక్గా వీళ్ళు తీసుకున్నారు. మేబీ యూనికార్న్ థీమ్ అయి ఉంటుంది. ఫస్ట్ బర్త్డేకి వెళ్ళండి మేజర్గా ఇలా కాంబినేషన్స్ తీసుకునేది. ఇది కూడా 2 layers, అండ్ ఇక్కడ సాటిన్ లైనింగ్, లోపల క్యాన్ కాటన్ మొత్తం ప్రొవైడ్ చేశారు. ఇట్లాగా యోగ్ పార్ట్లో సీక్వెన్స్ వస్తుంది, మల్టీ కలర్ సీక్వెన్స్. బ్యాక్ కూడా సేమ్ ఇదే. ఇది డాటర్ది, సేమ్ ఇదే కాంబినేషన్లో మదర్ది కూడా ఉంది. ఎస్, సో ఇది మదర్ది అండి. మదర్ది కూడాను సేమ్ కాంబినేషన్ అని చెప్పాను కదా, యాస్టీస్ అంతే వస్తుంది. కాకపోతే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఏం చేశారంటే ఇలాగా, సో మనకి ఏం చెప్పచ్చు అంటే కొంచెం ప్రిన్సెస్ కైండ్ ఆఫ్ షోల్డర్స్ తీసుకున్నారు, చుట్టూ ఫ్రిల్లింగ్ ఇచ్చారు, బుట్టలోనే ఇది ఇంకొక స్టైల్. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా పైప్స్ యూజ్ చేశారు.
పై ప్లేస్ ఇది కొంచెం ప్రిన్సెస్ లుక్ వస్తుంది. లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లైనింగ్ ఉన్నా లేకపోయినా అది ఉండాలా లేదా అనేది మీ ఇష్టం. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఇదేమో మదర్ది, డాటర్ది. సో కలెక్షన్స్ అయితే ఇవి కస్టమర్కి పంపించే డ్రెస్సెస్ రెడీగా ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. అండ్ ఇవి ఇంకొన్ని స్టైల్స్ అండి, ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉన్నాయి. ఇవి మీరు పిక్ చేసుకోవచ్చు, వచ్చేసి కొన్ని శాంపుల్గా స్టిచ్ చేసే ఉన్నాయి. లేదా మీకు ఇలాంటి మోడల్స్లో ఇంకా వేరే కలర్లో కావాలనుకున్నా కూడా స్టిచ్చింగ్ చేస్తారు. ఆల్సో ఎవరైనా రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే, స్టిచ్చింగ్ మా వల్ల కాదు జస్ట్ మేము సేల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకొని మీరు సేల్ కూడా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ ఫెసిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లౌజెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఏమైనా ఉంటే కేపీహెచ్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి రండి, రీజనబుల్ కాస్ట్లో చేసిస్తారు. ఇది అడ్రస్ ఏంటంటే కేపీహెచ్పి రోడ్ నెంబర్ 4-5కి మధ్యలో ఉంటుందండి. పూజా స్టోర్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో సెల్లార్లో ఉంటుంది. చిన్మయి ఫ్యాషన్స్ అని బోర్డు కూడా కనిపిస్తుంది. ఏదైనా డౌట్ ఉంది, మాకు ఐడెంటిఫై చేయలేకపోయాము అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసేయండి, లొకేషన్ పంపిస్తారు, విజిట్ చేయొచ్చు. సో మంచిగా ఉంటుంది రీజనబుల్ కాస్ట్లో. ఇవేమైనా నచ్చినాయి అనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసేసుకొని పంపించండి ఆర్డరింగ్కి.